అందరికీ నమస్కారం. మిత్రుడు ఈశ్వరాచారి చనిపోవడం అనేది ఒక అత్యంత బాధాకరమైనది. ఈశ్వరాచారి మృతిని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం అనేది సరైంది కాదని నేను బీసీ సంఘాల గాని అందరికీ కేటీఆర్ కూడా మనవి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ ట్రాప్లో బీసీ సంఘాలు పడొద్దని నేను కోరుతా ఉన్నాను. మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల పైన బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్ల కోసం న్యాయస్థానాల్లో ప్రతి అవకాశాన్ని ఉపయోగించినా కూడా ఇలా బీజేపీ ఆడిన డ్రామాలో, బీజేపీ ఆడిన కుట్రలో అది సాధ్యం కాలేకపోయింది. దయచేసి ఇవాళ కేటీఆర్ ట్రాప్లో బీసీ సంఘాలు పడొద్దని నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల కోసం, బీసీలో ఉన్నటువంటి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కట్టుబడి ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి అవకాశాన్ని బీసీల కోసం కేటాయించడానికి సిద్ధంగా ఉంది. దయచేసి బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మేము రుజువు చేసుకున్నాం. ఇవాళ కేటీఆర్ లాంటి వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు ఇవాళ శవాల దగ్గర ఇవాళ పేలాలలాగా రాజకీయం చేసి నీచమైన రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. తెలంగాణలో ఇవాళ శవ రాజకీయాలకు పాల్పడేది బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ విషపూరిత ప్రచారంలో, విష ప్రచారంలో ఇవాళ కుటిల రాజకీయాలలో బీసీ సంఘాలు, బీసీ సమాజం ఆలోచన చేయాలని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. బీసీల పట్ల, బీసీల అభ్యున్నతి పట్ల కాంగ్రెస్ పార్టీ ఒకే విధానంతో ఉంది. భవిష్యత్తులో కూడా దాన్ని అమలు చేసే దిశగానే ఉంటుంది తప్ప ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రధాన బీసీలకు ద్రోహం చేసిన దానిగా బీసీ సంఘాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీజేపీ బీసీల ఎజెండానే పెట్టకుండా బీసీలకు మోసం చేసినటువంటి ఇవాళ బీసీల ద్రోహి బీజేపీ పైన బీసీ సంఘాలు మాట్లాడితే బాగుంటది. కానీ ఇవాళ కాసే చెట్టుకు రాళ్లేసే విధంగా ఇవాళ బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వానిపైన, ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడడం అనేది సరైంది కాదని నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి రాజ్యాంగబద్దంగా సాధ్యం కాలేదు కాబట్టి మనం పార్టీ పరంగా 42% ఇంకా పైన కూడా ఇవ్వాలనేది పార్టీ ఆలోచన చేసింది. బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సోషల్ జస్టిస్ కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం అనే విషయాన్ని గుర్తు చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ ఊబిలో బీసీ సంఘాలు ట్రాప్లో పడొద్దని దయచేసి మీరు హక్కుల కోసం, ఆకాంక్షల కోసం న్యాయబద్ద పోరాటాలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. దయచేసి పెట్టుబడి పోరాటాలకు బలి కావద్దని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ థ్యాంక్ యూ. నేను మీ చినగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ. నమస్తే.